హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పప్పును ఈ విధంగా చేయండి. పప్పు పొడి పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, దోసకాయ, 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. అవి చిటపటలాడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కరివేపాకు వేయండి. కొంచెం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు మరోసారి కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పుని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పప్పు పొడి పొడిగా వస్తుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలను వేయండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి, ఒక 1/2 గ్లాసు వేసాను ఇక్కడ నేను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసినాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చేసరికి ఉంచండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత విజిల్ అంతా పోయేసరికి ఉంచి మూత తీయండి. చూడండి పప్పు పొడి పొడిగా ఎలా ఉడికిపోయిందో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.